ఏం జ్యూస్ ఇది? ఏంటిది? చాలా చేదుగా ఉంది. ఇది తాగాలని ఎవరికి రాసి పెట్టుందో. ఏంట్రా ఇది? ఎప్పుడు వస్తువులన్నీ పసుపు కలర్లో ఉన్నట్టు గమనించలేదే. నిజంగానే నాకు పచ్చకామలు వచ్చాయా? నన్ను మా అక్కని తిట్టి మీ ఫ్రెండ్స్ ముందు అవమానిస్తావా? ఈ రోజు నా చేతిలో ఉందే నీకు. శృతి, ఇదిగో నీకు పచ్చకామలు తగ్గడానికి మందు. స్మెల్ వస్తుంది, నాకొద్దు. అయ్యో, అలా అనకూడదు శృతి. ఇవి తాగకపోతే పచ్చకామర్లు ముదిరిపోయి నీకింకా ప్రమాదం అవుతుంది. అయ్యో, ఏమంటున్నావు నువ్వు? ఇదిగో తాగి చూడు. ఒక్క నిమిషం. చేదుగా ఉంది. కొంచెం చేదుగానే ఉంటుంది శృతి. అసలు ఇందులో ఏం వేసావు నువ్వు? అయ్యో, అదంతా చెప్పకూడదు. కానీ పచ్చకామర్లకి దీనికంటే గొప్ప మందు లేనే లేదు. ఇదిగో తాగు. తాగు శృతి. అయ్యో, వద్దని చెప్తున్నాను కదా. శృతి, నేను చెప్పేది వింటావా లేదా? ఈ జ్యూస్ నువ్వు తాగకపోతే ప్రాణానికి ప్రమాదం వచ్చేస్తుంది. శృతి, ఒకసారికి తాగితే సరిపోతుంది శృతి. ఒకసారి తాగు శృతి. శృతి, అయ్యో శృతి. శృతి, సత్య, చెప్పేది విను. మెల్లగా మెల్లగా మెల్లగా. దయచేసి నన్ను వదిలేసి. శృతి ఆగాగు. మళ్ళీ మందు తీసుకోపోతే ప్రాణానికి ప్రమాదం వస్తుంది. పచ్చకామర్లకు మందు తీసుకోపోతే చాలా ప్రమాదం అమ్మా. కొంచెం తాగమ్మా. శృతి, మందే కదమ్మా, తాగు. అప్పుడే కదా తగ్గుతుంది. తాగు శృతి. శృతి, తాగేసేయమ్మా. అప్పుడే కదా పచ్చకామర్లు తగ్గిపోతాయి. దేవుడా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. తాగు శృతి. అంతే, అయిపోయింది. మెల్లిగా అమ్మా, మెల్లిగా. శృతి, తాగమంటున్నాం కదా. ఇంకొంచెం తాగు. సత్య, తాగించు. అసలు నువ్వు నాకు నాన్నవే. నేను నీకు నాన్నని కాదు, దేవికి నాన్నని. అయ్యో, శృతి, ఎందుకు పచ్చకామెర్ల మందు తాగడానికి ఎంత భయపడుతోంది శృతి? అయ్యో దేవుడా. అక్క, ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నిన్ను నన్ను అవమానించింది కదా, అందుకే ఈ స్పెషల్ ట్రీట్మెంట్. ఏమ్మా, ఏడుస్తూనే ఉన్నావు? కాఫీ తాగుతావా? మీ ఓడి కావాలమ్మా. ఏం జరిగిందని మీరేం అడగరా అమ్మా? అడగడానికి ఇంకేముందమ్మా, అంతా నాకు తెలుసు కదా. ఇలా చూడు, నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు, అంతా సర్దుకుంటుంది. ఎందుకే అమ్మా ఇక్కడికి వచ్చేది? ఈ ప్రేమ అభిమానం కోసమే. సత్య, ఎప్పుడొచ్చావమ్మా? బ్యాటరీ డౌన్ అయింది నాన్న, రీఛార్జ్ చేసుకోవడానికి వచ్చాను. ఏమ్మా, ఏమైంది? ఎందుకు సత్య అలా ఏడుస్తున్నావు? మనసేం బాలేదు నాన్న. రాను రాను దేవి అక్క నడవడిక చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాముండేశ్వరి చెప్పిందని అమ్మని ఊరు నుండి ఇక్కడికి రప్పించింది. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ కలుసుకోనే లేదు. దేవి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు. రాను రాను అక్క పూర్తిగా నా చెయ్యి దాటిపోతోందమ్మా.
నాతో మాట్లాడినట్టే నిన్న ఆ అమ్మతో కూడా మాట్లాడి నాకు మీరెవరూ అవసరం లేదని ముఖం మీద కొట్టినట్టు చెప్పింది. నిన్న హాల్లో అందరం ఉన్నాం. అమ్మా నాన్నలతో గొడవ పడి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక మీదట మీరే నాకు అమ్మా నాన్న అని చాముండేశ్వరితో చెప్పేస్తోంది. దేవి ఇలా పూర్తిగా నమ్మితే ఆ చాముండేశ్వరి ఎందుకు కాదంటుంది చెప్పండి? సరే అని చెప్పి దేవి అక్కడి ఇంకా రెచ్చగొడుతోంది. ఇప్పుడు అక్కని ఎలా సముదాయించాలో నాకు తెలియడం లేదు నాన్న. మా అందరినీ పూర్తిగా ద్వేషిస్తోంది. నువ్వు మనసు పాడు చేసుకోకమ్మా. ఎలా చాముండేశ్వరి తడబడకుండా ఆలోచించి పక్కాగా ప్లాన్ చేసి గురి చూసి దేవిని బ్రెయిన్ వాష్ చేస్తుందో అలానే నువ్వు కూడా చాముండేశ్వరిని నమ్మొద్దు నమ్మొద్దు అని దేవిని హెచ్చరిస్తూనూ ఉండాలమ్మా. అప్పుడే పోను పోను దేవి చాముండేశ్వరి నిజరూపాన్ని అర్థం చేసుకుంటుంది. అక్కిలా మారిపోతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు నాన్న. సత్య ఇలా మనసు విరిగిపోయి మాట్లాడే అమ్మాయి కాదండి. కానీ సొంత అక్కే తనని అర్థం చేసుకున్నప్పుడు తను కూడా ఎంతవరకని పోరాడుతుంది? పాపం అండి. ఆ చాముండేశ్వరి నిజస్వరూపాన్ని బయట పెట్టడం కోసం ఏదైనా చేయాలక్క.